ఆలగడ్డ టౌన్ పోలీస్ సర్కిల్ పరిధిలో ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆలగడ్డ టౌన్ సీఐఎం రమేష్ బాబు హెచ్చరించారు. చింతకుంట టిట్కో గృహాల వద్ద గంజాయి సేవిస్తున్న సంఘటన తన దృష్టికి రాగానే స్థలాన్ని పరిశీలించామని అన్నారు. కొందరు యువకులు టైర్లకు పంచర్లు వేసి సొల్యూషన్ ద్రావణాన్ని తాగినట్లు కూడా విచారణలో వెల్లడైందని, ఆ ప్రదేశంలో గంజాయి సేవిస్తుండగా ఎలాంటి ఆధారాలు లభించలేదని అన్నారు. గంజాయి అమ్మినా తాగినా ఎంతటి వారికైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రమేష్ బాబు హెచ్చరించారు. ఆలగడ్డ పట్టణ ప్రజలకు మీడియా ముఖంగా తెలియజేయడమేమనగా, ఆలగడ్డ పట్టణంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల సంబంధించిన ఏ సమాచారమైనా ప్రజలు మాకు చేరవేస్తే మేము త్వరితగతంగా ఖచ్చితంగా హాజరవుతాం. వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా ఏ విధమైనటివి కంప్లైంట్లు వాళ్ళకి ఏ విధమైన వాళ్ళకి సొంత ఫిర్యాదులున్నా, ఏదైనా విషయాల గురించి అసాంఘిక కార్యకలాపాల సమాచారం మీద కానీ మాకు తెలియజేసినా, వాళ్ళు ఫోన్ చేసినా కూడా మేము ఖచ్చితంగా వెళ్ళి ప్రాపర్గా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే నిన్న కూడా మాకు ఈ కొద్ది రోజుల కిందట ఈ టిట్కో హౌసెస్లో కూడా కొత్తగా ఆ ఏరియా ప్రారంభం కావడంతో మనము అక్కడ ఆల్రెడీ పోలీస్కి సంబంధించి ప్రతిరోజు పగలు గస్తీ, రాత్రి గస్తీ విధులు కూడా చేస్తున్నాం. అలాగే అక్కడ